అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికిప్పుడు బలాబలాలు పరిగణలోకి తీసుకుంటే తాజా సర్వే ప్రకారం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్పై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. వారం రోజుల క్రితం నిర్వహించిన సర్వేలో ఇదే డొనాల్డ్ ట్రంప్ 2 పాయింట్ల స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. వారం తిరిగేసరికి ట్రెండ్స్ మారిపోయాయి. 3 నెలలుగా అమెరికాలో ట్రెండ్స్ ఇలాగే మారిపోతున్నాయి. ఎవరు గెలుస్తారనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఫలానా వారే గెలుస్తారు అని ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. అమెరికా చరిత్రలోనే మొదటిసారిగా హోరాహోరీ పోరు సాగుతోంది. టఫ్ ఫైట్. దీనిపైన ఇవాళ మ్యాగజైన్ స్టోరీ. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడుతున్నారు. ఇద్దరు అభ్యర్థులతోనూ ఆధిక్యం దోబుజులాడుతోంది. దీంతో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? పోనీ ఈ ఎన్నికల్లో విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అధ్యక్షులైపోతారా, లేదంటే డొనాల్డ్ ట్రంపే అధ్యక్షుడవుతారా? సగటు అమెరికన్ మెదడును తొలిచేస్తున్న ప్రశ్నలు ఇవే. ఎవరు గెలుస్తారో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఫలానా వారికి ఎక్కువ అవకాశాలు ఉండవచ్చని కూడా అంచనాలు వేయలేకపోతున్నారు. కొన్ని వారాల క్రితం అయితే హిల్లరీ క్లింటన్ తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్పై ఇంచుమించు 8 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. అప్పట్లో హిల్లరీ క్లింటన్ గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారంతా. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సమీకరణలు మారిపోతున్నాయి. ఆధిక్యాలు తలకిందులైపోతున్నాయి. తాజా సర్వే ప్రకారం డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలోకి దూసుకువచ్చేశారు. ట్రంప్ తన ప్రత్యర్థి క్లింటన్పై కేవలం 2 పాయింట్ల స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు సర్వేల సారాంశం. నవంబర్ 8న అధ్యక్ష ఎన్నికలు జరగనుంది. ఆలోగా ఈ సమీకరణలు ఎలాగైనా మారిపోవచ్చు. తాజా సర్వే ప్రకారం ట్రంప్కు 45 పాయింట్లు రాగా క్లింటన్కు 43 పాయింట్లు వచ్చాయి. కొద్ది వారాల క్రితం వరకు క్లింటన్ ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు. మధ్యలో ఒక్కసారి మాత్రమే ట్రంప్, అది కూడా 0.2% ఆధిక్యాన్ని సాధించారు. అది కూడా చాలా కొద్ది రోజులే. ఆ తర్వాత హిల్లరీ తిరిగి ఆధిక్యంలోకి దూసుకుపోయారు. దూసుకుపోవడమే కాదు, ఏకంగా ట్రంప్పై 10 పాయింట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకొని తనకు తిరిగేలేదన్న భావన కల్పించారు. అంతటి ఆధిక్యం నుంచి హిల్లరీ అమాంతం జారిపోవడం, బాగా వెనుకబడి ఉన్న ట్రంప్ అనూహ్యంగా పైపైకి ఎగబాకడం రెండూ కూడా రాజకీయ పండితులకు పనిపెడుతున్నాయి. తాము ఆధిక్యం నుంచి వెనక్కిపోవడం, ట్రంప్ ఒక్కసారిగా ఆధిక్యంలోకి దూసుకురావడంతో డెమోక్రాట్లు అదిరిపడుతున్నారు. ఇలా ఎలా జరిగిందా అని బుర్రలు పగలగొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆగస్టు నెలాఖరు వరకు హిల్లరీ క్లింటన్ ఎన్నికల ప్రచారం కోసం కేవలం టీవీ కమర్షియల్స్ పై $125 మిలియన్ల ఖర్చు చేసింది. But the deck is still stacked in favor of those at the top. Every day Americans need a champion, and I want to be that champion. So you can do more than just get by. You can get ahead and stay ahead, because when families are strong, America is strong. So I'm hitting the road to earn your vote, because it's your time, and I hope you'll join me on this journey. ఇదే సమయంలో ట్రంప్ $30 మిలియన్ కూడా ఖర్చు చేయలేదు. మునుముందు ఆధిక్యం ఏ విధంగా మలుపులు తిరుగుతుందన్నది రాజకీయ పండితుల అంచనాలకు అందడం లేదు.
ఇంతటి హోరాహోరీ పోరు అమెరికాలో ఎన్నడూ జరగలేదని అంటున్నారు మేధావులు. అమెరికన్ ప్రజల్లో క్లింటన్ను వ్యతిరేకించేవారు లేకపోలేదు. అయితే అంతకన్నా ట్రంప్ను వ్యతిరేకించే వారి సంఖ్య ఎక్కువ. ఒక విధంగా క్లింటన్ కూడా ఈ వాస్తవాన్నే అడ్డు పెట్టుకొని ఎన్నికల విజయంపై ధీమాగా ఉన్నారు. హిల్లరీ ఏమనుకుంటారంటే, ఓటర్లకు నేను నచ్చకపోవచ్చు, దానివల్ల నష్టం లేదు, కానీ ఇదే ఓటర్లు ట్రంప్ అంటే అసహించుకుంటారు కదా, అది చాలు నేను గెలవడానికి అని తర్కించుకుంటారు హిల్లరీ. అయితే ఈ తర్కాలు కూడా చివరి నిమిషం దాకా నిలుస్తాయని చెప్పలేము అంటున్నారు రాజకీయ పండితులు. అయితే డెమోక్రటిక్ పార్టీ నేతల్ని ఒక విషయం ఆందోళనకు గురిచేస్తోంది. కొద్ది రోజుల క్రితం క్లింటన్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కన్నా 4 పాయింట్లు ఎక్కువ. అయితే కొన్నేళ్ల క్రితం అధ్యక్ష ఎన్నికల్లో సరిగ్గా ఇదే దశలో జాన్ కెర్రీ తన ప్రత్యర్థి జార్జ్ బుష్ పై ఇంతే ఆధిక్యంలో ఉన్నారు. అయితే తుది ఎన్నికల సమయానికి సమీకరణలు మారిపోయాయి. బుష్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు ఇలాంటి ప్రమాదం ఏమన్నా పొంచి ఉందా అని హిల్లరీతో పాటు ఆమె పార్టీ నాయకులు కలవరం చెందుతూ ఉన్నారు. బాగా వెనకబడి ఉన్న ట్రంప్ ఏమో ఆధిక్యం వైపు దూసుకు వస్తుంటే హిల్లరీ ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. ఇప్పటికీ ఇద్దరి మధ్య తేడా చాలా స్వల్పంగానే ఉంది. కొన్ని కీలక జిల్లాల్లో ఓటర్లను ఆకట్టుకోగలిగితే క్లింటన్ విజయానికి ఎలాంటి ఢోకా ఉండదు. అయితే ట్రంప్ ఖాళీగా ఏమీ కూర్చోరు కదా. ఇంకో విశ్లేషణ కూడా డెమోక్రటిక్ పార్టీ నేతలను కంగారు పెడుతోంది. అమెరికన్లు ఎప్పుడూ కూడా అధ్యక్ష ఎన్నికల్లో మార్పు వైపే మొగ్గు చూపుతూ వస్తున్నారు. ఆ క్రమంలోనే నల్ల జాతీయుడైన ఒబామా 8 ఏళ్ల క్రితం అధ్యక్షుడయ్యాడు. That I will execute the office of President to the United States faithfully. That I will execute faithfully the office of President of the United States. The President of the United States faithfully. And will, to the best of my ability. And will, to the best of my ability. Preserve, protect, and defend the Constitution of the United States. Preserve, protect, and defend the Constitution of the United States. So help you God. So help me God. Congratulations, Mr. President. ఇప్పుడు అమెరికన్లు మార్పు కోరుకుంటే ఏమవుతుంది? అది ట్రంప్కు కలిసొస్తోంది. ఎందుకంటే హిల్లరీ క్లింటన్ దశాబ్దన్నరకు పైగా ప్రభుత్వంలో భాగమే. ఆమె భర్త బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆమె ఫస్ట్ లేడీ. ఒబామా ప్రభుత్వంలో ఆమె విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. అంచేత మార్పు కోరుకునే అమెరికన్ల దృష్టిలో ఇప్పుడు ట్రంపే ఉంటారు. ట్రంప్ రాజకీయాలకు కొత్త. పైగా తాను అధికారంలోకి వస్తే అమెరికా జాతకాన్నే మార్చి పారేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. ఈ మార్పుకి అమెరికన్లు జై కొట్టాలనుకుంటే మాత్రం హిల్లరీకి కష్టకాలమే. వీటన్నింటికీ తోడు హిల్లరీ విదేశీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రైవేట్ ఈమెయిల్ సర్వీసు ద్వారా బట్వాడా చేయడంపై దుమారం రేగుతోంది. దీన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. డెమోక్రాట్ రిపబ్లికన్ పార్టీల విజయావకాశాలు తారుమారు చేసే రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. మొత్తం మీద 50 రాష్ట్రాల్లో ట్రంప్ హిల్లరీలు హోరాహోరీగా పోరాడాలి. ఈ రాష్ట్రాల్లో ఆధిక్యాన్ని సంపాదించుకుంటే అధ్యక్ష పీఠం అధిరోహించే అవకాశం వస్తుంది. పాపులర్ ఓట్ల కన్నా కూడా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లే కీలకం. న్యూయార్క్, న్యూజెర్సీ, ఇలినాయిస్, కాలిఫోర్నియా వంటి పెద్ద రాష్ట్రాల్లో సత్తా చాటి మంచి ఆధిక్యం సాధించగలిగితే సింహాసనం సొంతమైనట్లే. ఉదాహరణకు 2008లో ఒబామా 53% పాపులర్ ఓట్లు సాధించారు. అయితే న్యూయార్క్, న్యూజెర్సీ, ఇలినాయిస్, కాలిఫోర్నియాల్లో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను పెద్ద మొత్తంలో సంపాదించడంతో ఆయన ఆధిక్యం 63%కి పెరిగింది. అరిజోనా, ఫ్లోరిడా, నార్త్ కరోలినా, ఓహియో, వెస్ట్ వర్జీనియా రాష్ట్రాల ఓటర్లు గుంభనంగా ఉంటారు. అధ్యక్ష ఎన్నికల్లో పార్టీల విజయావకాశాలను తారుమారు చేయగల కీలక రాష్ట్రాలివి. ఫ్లోరిడాలో హిల్లరీ, ట్రంప్లు 47% ఓట్లతో నువ్వా నేనా అన్నట్లు ఉన్నారు. నార్త్ కరోలినాలో ట్రంప్పై హిల్లరీ 4 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఓహియోలో ట్రంప్ హిల్లరీ మధ్య హోరాహోరీ నెలకొన్నప్పటికీ మద్దతుదారుల బలాన్ని కలుపుకుంటే ట్రంప్ 4 పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు. పెన్సిల్వేనియాలో మాత్రం హిల్లరీ క్లింటన్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ ట్రంప్ పై హిల్లరీ 5 పాయింట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఇవన్నీ కూడా నెల రోజుల క్రితం నాటి ఆధిక్యాలు. అయితే ఈ నెల రోజుల్లో సమీకరణలు కొద్దిగా మారాయి. హిల్లరీ ఆధిక్యం చాలా స్వల్పంగా తగ్గుముఖం పట్టడం విశేషం. ఇదే ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ పెద్దలను కలవరపరుస్తోంది. అయితే ఆ కలవరం చాలా చిన్నదే అంటున్నారు రాజకీయ పండితులు. నవంబర్ 8 నాటికి ఈ సమీకరణలు మళ్లీ తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదని వారంటున్నారు. దేశవ్యాప్తంగా తాజా సర్వే అధ్యయనాల ప్రకారం ప్రస్తుతానికి ట్రంప్ 2 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు మ్యాగజైన్ స్టోరీ. సూదిమనంత అవకాశం దొరికినా అందిపుచ్చుకోవాలని తహతలాడుతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఆ పార్టీ అవకాశాన్ని కూడా ఇచ్చే ప్రసక్తే లేదని అంటోంది రిపబ్లికన్ పార్టీ. సమాజంలో ప్రతి ఒక్కరిని పురుగుని తీసిపారేసినట్లు తీసిపారేసే ట్రంప్ను అధ్యక్ష పీఠం ఎక్కించనే వద్దని రిపబ్లికన్ పార్టీ ఓటర్ల చెవుల్లో గూడు కట్టుకొని ప్రచారం చేస్తోంది. హోరాహోరీ పోరు అనివార్యంగా కనిపించడంతో డెమోక్రటిక్ రిపబ్లికన్ పార్టీలు రెండూ కూడా ప్రచార పర్వంలో అన్ని అస్త్రాలు సంధిస్తున్నాయి. ప్రచారంలో హిల్లరీ క్లింటన్ దే పైచేయి. టీవీ కమర్షియల్స్ లోనూ ఇతరత్రా ప్రచార ఆర్భాటాల్లో కూడా హిల్లరీ చాలా ముందంజలో ఉన్నారు. భర్త బిల్ క్లింటన్ తో సహా ప్రచారంలో సందడిగా తిరుగుతున్న హిల్లరీ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నమూ చేస్తున్నారు. ఆమెకి తోడుగా భర్త బిల్ క్లింటన్ కూడా పిల్లలను ఎత్తుకుని ముద్దాడుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తాపత్రయపడుతున్నారు. బిల్ క్లింటన్ లాంటి భర్త దొరకడం అదృష్టంగా భావిస్తున్న హిల్లరీ ఎన్నికల ప్రచారంలో తన భర్త చేస్తున్న సాయాన్ని ప్రత్యేకించి ప్రశంసించారు. It's been a wonderful experience to be in this campaign, and I have really appreciated my husband's advice and his counsel and his support, and I look forward to him doing some more campaigning for me between now and the end of the election. And he has said himself, so I'm not breaking any new ground here, but he has said himself that he's looking forward to being a member of the Senate Spouses Club. And I'm sure that given his organizational abilities and his energy, that the Spouses Club will never be the same. Thank you all. ఇక డొనాల్డ్ ట్రంప్ బలము బలహీనత కూడా ఆయన నోరే. ఎవరిని పడితే వారిని ఎంతంటే అంత మాట అనేయడం ట్రంప్ ప్రత్యేకత. అదే ట్రంప్ను చాలా మందిలో ప్రతినాయకుడిగా చేస్తోంది. మరోవైపు అదే భాష ట్రంప్ను పాపులర్ చేసేసింది కూడా. రిపబ్లికన్ పార్టీ నామినీ అయిన క్షణం నుంచి కూడా ట్రంప్ చాలా వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. మహిళలపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. మెక్సికన్లను దొంగలు, మాదక ద్రవ్యాల స్మగ్లర్లు, నేరగాళ్లు అన్నారు. They're sending people that have lots of problems, and they're bringing those problems with us. They're bringing drugs, they're bringing crime, they're rapists. ముస్లింలను అమెరికాలోకి అడుగుపెట్టనిచ్చే ప్రసక్తే లేదన్నారు. ఇలాంటి మాటలతోనే ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో వ్యక్తైపోయారు. ఈ మధ్య మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు ట్రంప్. ఐసిస్ ఉగ్రవాదానికి ప్రాణం పోసింది అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాయేనని ట్రంప్ అన్నారు. ISIS is honoring President Obama. He is the founder of ISIS. He's the founder of ISIS. Okay? He's the founder. He founded ISIS. And I would say the co-founder would be crooked Hillary Clinton. తాను అధికారంలోకి వస్తే 30 రోజుల్లో ఐసిస్ ను ఓడించి పారేస్తానని, అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసేస్తానని ట్రంప్ హామీ ఇస్తున్నారు. I will ask my generals to present to me a plan within 30 days to defeat and destroy ISIS. This will require military warfare, but also cyber warfare, financial warfare, and ideological warfare. డెమోక్రటిక్ పార్టీ పాలనలో అమెరికా అన్ని విధాలా వెనుకబడిపోయిందని ట్రంప్ విమర్శించారు. తిరిగి రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వస్తేనే గాని అమెరికా ప్రగతి పథంలోకి అడుగు పెట్టదని ట్రంప్ అంటున్నారు. అయితే గత 8 ఏళ్లుగా తమ పాలనలో అమెరికా కావాల్సినంత ప్రగతి సాధించిందని హిల్లరీ క్లింటన్ అన్నారు.
ట్రంప్ మాటలను నమ్మొద్దని ఆమె పిలుపునిచ్చారు. I want to continue the progress and prosperity of the last 8 years. I don't think you can have enough prosperity, and so I don't, understand what he's saying or why he's saying it, except that, he pretty much goes along with the Bush-Cheney line. He's on the Bush-Cheney team. He clearly believes that, somehow we're going to have a collective case of amnesia and forget what was going on in our country before the president and the vice president took. హిల్లరీ క్లింటన్ మహిళా కార్డు వాడుకుంటున్నారని, ఆమె మహిళ కాకపోతే కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సరిపోరని ట్రంప్ అన్నారు. అక్కడితో ఆగకుండా అసలు హిల్లరీ ఆరోగ్యం ఏమాత్రం బాగలేదని, ఆమె మెదడులో సమస్యలున్నాయని ట్రంప్ అన్నారు. ప్రతి చిన్న విషయాన్ని ఆమె మర్చిపోతూ ఉంటారని, అటువంటి షార్ట్ సర్క్యూట్ ఉన్న వ్యక్తిని అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నుకుంటే ప్రజలు నష్టపోతారని ట్రంప్ అన్నారు. Did you saw that where she basically short-circuited? She said she did. It wasn't a press conference because that's around 250 days. But it was in front of some friendly reporters. They asked her a very easy question, and she short-circuited. She used the term short-circuited. She took a little short circuit in the brain, and she's got problems. I mean, if we had real people, this would be a real problem for her. But I think that the people of this country don't want somebody that's going to short circuit up here. Okay? Not as your president. Not as your president. అయితే తన ఆరోగ్యానికి వచ్చిన ముప్పేమీ లేదని, దాని గురించి ట్రంప్ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని హిల్లరీ తిప్పికొట్టారు. హిల్లరీ ఫ్యామిలీ డాక్టర్ సైతం ఆమె ఆరోగ్య స్థితి బ్రహ్మాండంగా ఉందని కితాబిచ్చారు. అసలు ట్రంప్ ప్రవర్తనే చండాలమని, అలాంటి వ్యక్తిని కాస్త దూరంగా పెట్టండి అంటూ హిల్లరీ ఎన్నికల ప్రచారంలో సెటైర్ వేశారు. They can make him read new words from a teleprompter, but he is still the same man who insults Gold Star families, demeans women, mocks people with disabilities, and thinks he knows more about ISIS than our generals. There is no new Donald Trump. This is it. And I hope you will talk to any of your friends who are flirting with the idea of voting for Donald Trump. Friends don't let friends vote for Trump. ఆధిక్యంలో ఉన్న హిల్లరీ క్లింటన్ కొద్ది వారాలుగా కాస్త వెనకబడ్డానికి, ఎక్కడో వెనకాల ఉన్న ట్రంప్ ముందుకు దూసుకుపోవడానికి ఓ కారణం కూడా ఉంది. హిల్లరీ క్లింటన్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఓ ప్రైవేట్ ఈమెయిల్ సర్వీసు ద్వారా పంపారన్న అభియోగాలున్నాయి. దానిపై అత్యున్నత దర్యాప్తు సంస్థ FBI విచారణ జరుపుతోంది. ఈ ఆరోపణలే హిల్లరీ క్లింటన్ ప్రతిష్టను కాస్త మసగబార్చాయి. దేశాన్ని మోసం చేసిన హిల్లరీ పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. Don't forget when she made the statement, going to put the mines and essentially going to put the mines and miners out of business. Going to put them out of business. She was going to West Virginia. She forgot about Virginia too, in all fairness, She said it was a mistake, that she's going to raise taxes in the middle class. You saw that one? Nah, maybe she misspoke. అయితే డొనాల్డ్ ట్రంప్ $1 బిలియన్ మొత్తంలో పన్నులు ఎగవేశారని హిల్లరీ అంటున్నారు. పన్నుల విషయంలో ట్రంప్ ఎందుకంత గోప్యంగా వ్యవహరిస్తారో చెప్పాలి అంటూ ఆమె నిలదీశారు. Donald Trump would pay a lower tax rate than middle-class families. Of course, we have no idea what tax rate he pays because unlike everybody else who's run for president in the last 4 or 5 decades, he refuses to release his tax return, so the American people can't really judge And then there's the estate tax, which he wants to eliminate altogether. So if you believe Donald Trump is as wealthy as he claims, we can't say that for sure, but let's assume it, he would, by eliminating the estate tax, save the Trump family $4 billion. He clearly has something to hide. We don't know exactly what it is, but we're getting better guesses. అయితే హిల్లరీ తన ఈమెయిల్ సమాచారాన్ని బయట పెడితే తాను కూడా తన పన్నుల రిటర్న్స్ ఇతర వివరాలు బయట పెడతానని ట్రంప్ సవాల్ విసిరారు.
she has 33,000 emails that she deleted. When is she going to release her emails? She probably knows how to find it. Let her release her emails, and I'll release my tax returns immediately. ట్రంప్కి తెలుసు తాను మాట్లాడే మాటలు చాలా మందికి చికాకు తెప్పిస్తాయని. చాలా మంది సంస్కారులకు అలాంటి మాటలు ఇష్టం ఉండవని, వాటిని ఆదరించడని కూడా ఆయనకు తెలుసు. తాను మాట్లాడే మాటలు నలుగురిని రెచ్చగొట్టేలా ఉంటాయని కూడా ట్రంప్కి తెలుసు. అయితే ఆయనకి తెలియకో పొరపాటునో ఇలా వివాదాస్పదంగా మాట్లాడడం లేదు. ఉద్దేశపూర్వకంగానే ట్రంప్ ఇలా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడితేనే ప్రజలు తన గురించి అనుక్షణం మాట్లాడుకుంటూ ఉంటారని ట్రంప్కి తెలుసు. పెద్ద మనిషిలాగా మాట్లాడుకుంటూ పోతే తనను సామాన్య ఓటర్లు కనీసం గుర్తు కూడా పెట్టుకోరని ట్రంప్కి తెలుసు. అందుకే ట్రంప్ పనిగట్టుకుని వివాదాలు రాజేసే నిప్పుల్లాంటి మాటలతో, తప్పుడు వ్యాఖ్యలతో ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. సగటు అమెరికన్లకు ఇలాంటి భాష నచ్చదు. అయితే ట్రంప్ ఇచ్చే వాగ్దానాలన్నీ కూడా సగటు మనిషికి నచ్చుతున్నాయి. భారతీయుల ఉద్యోగాలు పీకేసి మన వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇచ్చేస్తాను అంటే మామూలు యువతకు ఖచ్చితంగా ఆ మాటలు నచ్చుతాయి. ట్రంప్ ఆ తర్కాన్ని ఆధారంగా చేసుకుని ముందుకెడుతున్నారు. మరి అమెరికన్లు ఈ ఎన్నికల్లో ఎలాంటి తీర్పునిస్తారు అన్నదే ఇప్పుడు మొత్తం ప్రపంచానికి ఆసక్తికరంగా మారింది. ట్రంప్ వస్తే తమ కొంపలు అంటుకుంటాయని చాలా దేశాల వారు అనుకుంటున్నారు. ట్రంప్ వస్తేనే అమెరికాకు మంచిదని అనుకునే రకం ఉన్నారు. ట్రంప్లోని దూకుణ్ణే తప్పుబడుతూ హిల్లరీ ప్రచారం చేసుకుపోతున్నారు. నవంబర్ 8న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, హిల్లరీల్లో అమెరికన్లు ఎవరిని కూర్చోబెడతారు అన్నది $1 కోటి ప్రశ్నే. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.